ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. వైరల్ గా మారిన రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని ప్రధాన అనుచరుడు జగదీష్ ఆడియో కాల్ సంభాషణ వైరల్ పై ఇంకా స్పష్టత అయితే రాలేదు. నిడిగుంట అరుణ తనను చంపేందుకు ప్రయత్నిస్తుందంటూ శ్రీకాంత్ కు ఫోన్ చేసి చెప్పాడు అతని అనుచరుడు జగదీష్. అరుణను తన జోలికి రావద్దని చెప్పాలంటూ శ్రీకాంత్ ను కోరాడు జగదీష్. అయితే శ్రీకాంత్ మాత్రం ఈ వ్యవహారంతో తనకు ఏ సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. కావాలంటే మీరే అరుణను చంపేసుకోండి, నాకు మాత్రం సంబంధం లేదంటూ జగదీష్ పై శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే రౌడీ షీటర్ శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మాట్లాడిన ఆడియోనా లేక హాస్పిటల్ చెకప్ కి వెళ్లేటప్పుడు మాట్లాడిన ఆడియోనా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. దీంతో ఈ ఆడియో ఎప్పటిది అన్న ఉత్కంఠ నెలకొంది. వైరల్ అయిన ఆడియోపై పోలీసులు ఇంకా స్పందించలేదు. శ్రీకాంత్ ను ఇప్పటికే నెల్లూరు జైలు నుంచి విశాఖ కేంద్ర కారాగారానికి మార్చారు. అరుణ పలు కేసుల్లో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఒంగోలు జైల్లో ఉంది. జగదీష్ కూడా రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. సమాధానం ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే పులుసుగా చేసి ఇప్పటికి అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవలసిన. నేనే జీవితాలు నాశనం. ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం అన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే. గమ్ము కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేం అనలా. గమ్ముగా మాట్లాడుకోండి. మేమేమన్నావు? నిన్న రాజా ఏమన్నాడు, నేనేమన్నా? అమ్మాయి మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదా మేము అడిగేది. ఇంకేం అడిగానా? ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుందిలే, 2 కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది. మీరు అట్టైనా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి. ఏం చేస్తారో చేసుకోండి. మీ దమ్ము మీరు చూపించండి. ఏందిదా ఆ పిల్ల ఏమనక ముందు అనేసింది మా జోలికి రాకుండా చేయంటే ఎంత ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? ఏం జోలికి వచ్చిందా? ఏం పనులు చేయలా? అడగకపోతే పనులు చేయలేదు. అడిగితే పనులు చేయలా? మీ జోలికే వచ్చిందా? గమ్ముకున్నావు కదా. నువ్వు అసలు వాడు మాటలేని నన్ను మాటలంటే నీకోసం వదిలి నువ్వు ఈ రోజు వెళ్ళి వాడితో చేరి మాకు మాతో మధ్యస్థం కూర్చొని మాట్లాడాలా? కొద్దిగా కూడా ఇంగిత జ్ఞానం ఉండబోలే మనిషిగా. ఓడి మాట్లాడినేసి నువ్వు అరుణాక మమ్మల్ని తంటున్నా అంటైంది. ఏదైతే రోజు ఫోన్లా నువ్వు ఆవిడొక 10 ఫోన్లు, ఆవిడొక 10 సార్లు ఫోన్లు, ఇంకొకటి 10 సార్లు ఫోన్లు, ఎంతసేపు ఇంకేం కొట్టుకునేది చంపుకునేది ఇంకేం లేదు. మాకా పనులా 10 సార్లు కాదు నా ఫోనా అన్నా. ఒక్క 2 నిమిషాలు విననా? రే జగ్గు, నువ్వు మాట్లాడవాక నువ్వు ప్రతి ఒక్కటి చెయ్యాల్సింది మొత్తం ఇంకంతే కదనా అన్నా? ఇంకదే కదనా మనం అనుకునేదే. మన కాలేజీ పక్కకు పోతే మన లెక్కే కదనా? నువ్వు ఇంతే అమాయకంగా అందరికి పూసేస్తున్నావు. లేదని అవునా అందరికి పూసేసి అందరినీ నా మీద రెచ్చగొట్టి పంపిస్తున్నావు. నీ పని నువ్వు ఉండు. మేము చేయమన్నా మా జోలికి మా అభివృద్ధి ఎత్తుకోబాకని చెప్పిన సార్. మేము ఆ జోలికి రాం. చంపేసేయండి. మేము చేయలేమనే కదనా? మాకు అంత తేడా ఉందనా? ఏం ఎత్తుకుందిరా నీ జోలికి? ఏం ఎత్తుకుంది? ఏం ఎత్తుకున్నానా? రే లఫౌట్ మాటలు చెప్పేది నువ్వేరా ఊరు మొత్తం ఏమనక ముందే అందరినీ ఏమనకుండేది ఏందనా? నువ్వు 3 లక్షలు సునీల్ రెడ్డి గారు తీసుకుంది తప్ప, గూడూరు బాబన్న గారు 2 లక్షలు తీసుకుంది అబద్ధమా? శ్రీకాంత్ రాజా గారు నన్ను చంపాలి అడింది అబద్ధమా? డిఎస్పీకి ఫోన్ చేసి రాజా ముందు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడింది అబద్ధమా? ఏందనా మరి ఇట్ట మారిపోయావు ఏందనా? నిడిగుంట అరుణ తనను చంపడానికి ప్రయత్నిస్తోందంటూ జగదీష్ శ్రీకాంత్ మధ్య జరిగిన ఆడియోను బిగ్ టీవీ స్క్రీన్ మీద ఇప్పుడే విన్నాము. సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రైట్ సురేంద్ర, ఈ ఆడియోను పోలీసులు ధృవీకరిస్తున్నారా? అసలు పోలీసులు ఏమంటున్నారు? రాధిక, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని అనుచరుడు జగదీష్ ఆడియో కాల్ సంభాషణ ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది. అయితే ఈ వైరల్ గా మారిన నుంచి కూడా పోలీసులు అయితే ఇంతవరకు అయితే దీనిపైన అయితే స్పష్టత రాలేదు. ఈ యొక్క
ఆడియోలో కూడా సంభాషణ మనం చూస్తే ఒకసారి అన్న నన్ను హత్య చేయించడానికి కపాడిపాలెంలో కొంతమందిని అరుణకు సంప్రదించింది. ఆమెని మా జోలికి రావద్దని చెప్పు, ఆమె అందరిలో ఉండాలా లేకపోతే కుదరదా అని నెల్లూరుకు చెందినటువంటి రౌడీ షీటర్ జగదీష్, అదే విధంగా జీవిత ఖైదీ అనిపిస్తున్నటువంటి శ్రీకాంత్ ఫోన్లు అడగగా తనకి చెప్పడం నా వల్ల కాదు, అవసరమైతే చంపేసుకోండు, బ్రతికంత కొట్లాట్లు మర్డర్లు చేసుకుంటూ ఉండడమే, ఎవరిని ప్రశాంతంగా ఉండనీయడం లేదంటూ అతడు ఒకప్పుడు అనుచరుడైనటువంటి జగదీష్ కి రాజశేఖర్ మాట్లాడిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో జగదీష్ రాజశేఖర్ ఇద్దరు ఫోన్ కాన్ఫరెన్స్ లో శ్రీకాంత్ తో మాట్లాడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఇది జైల్లో ఉన్నప్పుడు మాట్లాడిందా లేదా జైలు నుంచి శ్రీకాంత్ కి ఆరోగ్యం సరిలేనందువల్ల రుయా హాస్పిటల్ కి అప్పుడప్పుడు తీసుకెళ్తుంటారు. ఆ తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఆడియో మాట్లాడారా లేదంటే పెరోల్ మీద పెరోల్ మీద అనేక సార్లు బయటపెట్టినటువంటి శ్రీకాంత్ వచ్చినప్పుడు మాట్లాడినటువంటి సంభాషణ అన్నటువంటి విషయం పైన పోలీసులు అయితే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు ఇవ్వలేదు. మరోపక్క ఈ ఆడియో ఎప్పుడు అన్నటువంటి విషయం పైన కూడా ఒక ఉత్కంఠత జిల్లా వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. మరోవైపు ఆడియోలో పలువురు దగ్గర డబ్బు తీసుకున్నామని రౌడీ షీటర్లు చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదంతా కూడా అసాంఘిక కార్యకలాపాల కోసం సుపారీగా తీసుకున్న డబ్బులేనని కూడా మరోపక్క ప్రచారం జరుగుతుంది. దీంతో పాటుగా అరుణ డిఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు కూడా ఆ యొక్క ఉండగా అతను ఎవరనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇప్పటికే శ్రీకాంత్ నెల్లూరు జిల్లా జైలు నుంచి విశాఖ కేంద్ర కార్యాలయానికి తరలించి ఉన్నారు. అరుణ కూడా పలు కేసుల్లో రిమాండ్ లో ఉంది. దాంతో పాటు జగదీష్ కూడా రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ యొక్క ఆడియో పైన పోలీసులు అయితే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ అలాగే అరుణకు సంబంధించి ఈ కేసుకి సంబంధించి మరొక ఆడియో వైరల్ గా మారింది. ఇందులో సంభాషణ జగదీష్ అంటే శ్రీకాంత్ అనుచరుడు జగదీష్ కి శ్రీకాంత్ కి మధ్య జరిగింది. నిడిగుంటే అరుణ తనను చంపేయడానికి ప్రయత్నిస్తుందంటూ జగదీష్ చెప్పారు ఆ ఆడియోలో. అయితే ఈ ఆడియోకి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు.